అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు. అంటే నేను లేచి అడిగిన, బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినవా? యాన్నను ఒక చెక్ డ్యామ్ కట్టినావా? యాన్నను ఒక జానెడు కాలువ తవ్వినవా? యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినావా? మరి ఆడికెళ్ళి పండిందే పంట? ఏమైనా మంత్రం వేసినావా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 2 ఏళ్లలో యాన్నను ఒక 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చిరో? యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మా పాలన చెప్పిండి. ఇప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మనం దిగిపోయేటప్పుడు 1,22,00,000 ఎకరాల్లో వరి సాగైంది. 1,00,00,000 ఎకరాలు ఏమన్నా మంత్రం వేస్తే పెరుగుతుందా? మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా? వరి వండాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, చెరువులు కట్టాలి, చెక్ డ్యాములు కట్టాలి, ప్రాజెక్టులు కట్టనే కదా. మేము వచ్చినాక పెరిగింది. మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు? ఏ పార్టీ పెరిగింది? 22 లక్షలు 1,22,00,000 అయిందంటే 5 అంతలు 6 అంతలు పెరిగింది. మీరు వచ్చినాక పెరిగితే 1,22,00,000 1,30,00,000 కావచ్చు గంతే. మరి అది ఎంత పెరిగినట్టు? 22 1,22,00,000 అంటే 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. మరి మీరు వచ్చినాక 1,22,00,000 1,30,00,000 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు. ఆ పెరిగింది ఎంత? ఇంచంత. బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత. దానికి పెరిగింది అంటాడు. ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి, మనం వేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా సాగు పెరగాలి. ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండలాండం గాని ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే, ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకు అంత ఆనందం. కేసీఆర్ గారికి మా అందరికీ అంత సంతోషం.